దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం சதித்தருளான்றி உலகமளந்தாய் அடிபோத்தி சென்னங்கத் தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம்போத்தி வென்று பகை எடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்னியாம் வந்தோம் இறங்கேலோ எம்பாவாய் லக்ஷ்மீச்சரணலாக்ஷாங்கதாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய தவ்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் அஸ்து ஸ்ரீஸ்தனகஸ்தூரீவாசனாவாசிதோரசே श्रीहस्तिगिरिनाथाय देवराजाय मङ्गलं कमलाउजकस्तूरी गद्दमाङ्गितवक्रसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलं नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलं स्वोच्छिष्टमालिकाबन्धा गन्धबन्धुरजिष्णवे विष्णुजित्ततनु ये गोदाये नित्यमङ्गलं श्रीनगर्यां महापुर्यां ताम्रवर्ण्युत्तरे तटे श्रीतिन्त्रिणीमूलधाम्ने चडकोपाय मङ्गलं शेषो वा सैन्यनाथो वा श्रीवतिर्वेदि सात्विकैर्विदर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गलं तुलामूलावतीर्णाय तोषिताखिलसूरये सौम्यजामातृमुनये शेषां चायास्तु मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో మనం చివరి భాగంలోకి చేరుతున్నాం. ఈరోజు 23వ రోజు. గోదాదేవి స్వామిని మేలుకొలిపి తన భవనంలోంచి నడిచి ఒక సింహాసనంలోకి వచ్చి కూర్చోమ్మని ప్రార్థన చేసిన రోజు.
నిన్నటిదాకా స్వామి తన భవనంలో ఉన్నాడు, ఆయన్ని మేల్కొల్పారు. ఆయన దగ్గరికి మొదట చేరగలగడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక విధానం. నందగోపుడి యొక్క దయా విశేషం చేత వాళ్ళు లోపలికి జాగ్రత్తగా చేరగలిగారు. శ్రీకృష్ణుడు ఉండేటటువంటి స్థానానికి రాగలిగారు. దానికి పూర్వం అమ్మ యొక్క అనుగ్రహాన్ని కూడా వాళ్ళు గ్రహించగలిగారు. గోదాదేవి చేసినటువంటి ఈ ధనుర్మాస వ్రతం వేదాలు మనకు అందించినటువంటి ఆత్మ ఉజ్జీవకమైనటువంటి వ్రతం. ఇది మనందరికీ తరింపచేసే ఒక దివ్యమైనటువంటి వ్రతం. అందుకోసమే మనం చివరి చదివేటటువంటి కోదై పిరందవూర్ గోవిందన్ వాళుం ఊర్, ఎక్కడ గోదాదేవి అవతరించిందో అక్కడ గోవిందుడు ఆనందముతో ఉండును. అంతేకాదు గోదాదేవి మన కోసం ఇచ్చినటువంటి ఐదుం అని 5 ప్లస్ 5 30 పాటలు, అవి ఎక్కడ పాడితే అక్కడ అన్ని రకములైనటువంటి శుభములు ఉండును. అది పాడడం రాని వాళ్ళ బ్రతుకు ఈ భూమికి భారము సుమా అని జ్ఞానులైనటువంటి పెద్దలు భావించారు. మహానుభావులైనటువంటి వేద తాత్పర్యాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి మహనీయులు చెప్పినటువంటి మాట. అది ఏమిటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గోదాదేవి తాను ఆచరించిన విధానాన్ని మనం స్మరించుకుంటున్నాం. మనం కూడా అట్లాంటి స్థితిని పొందగలిగితే బాగుండును అని కోరుకుంటున్నాం. గోదాదేవి ఆచరించినటువంటిది ఒక ఉత్తమ వైదికమైనటువంటి వ్రతం. వేదాలు మనకి చెప్పినటువంటి ఏం చేస్తే ఆత్మ బాగుపడుతుంది, మన జన్మ బాగుపడుతుంది. ఎన్నిసార్లు పుట్టినా నేను ఇలాంటి స్థితినే కావాలండి అనేదో కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఎన్నిసార్లు పుట్టడం ఎందుకయా, ఇంకోసారి పుట్టనే వద్దు. ఇప్పటిదాకా పుట్టి మనం ఉద్ధరించినవి చాలు, ఇంకా మళ్ళీ 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 ఇంకో దాంట్లో పుట్టి ఇంకో ఎంతమందిని ఉద్ధరించాలి కనుక ఇంకొకసారి మళ్ళీ ఈ పాడు జన్మలలోకి మనం రానే కూడదు. ఒక నిలువెత్తు ప్రవాహం సాగుతూ ఉండేటప్పుడు అందులో పడ్డ ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి, అయ్యో నేను ఈ ప్రవాహంలో పోవద్దండి అని అంటే వాడి చేతుల్లో ఉంటుందా ఏమిటది? వాడిష్టం కనుకనా ఆ ప్రవాహంలో వాడు కొట్టుకుపోతూనే ఉంటాడు అంతే. మనం కర్మ ప్రవాహంలో పడ్డాం ఇక్కడ ఈ ప్రకృతిలో. శరీరాల తర్వాత శరీరాలు, ఒక శరీరం తర్వాత మరో శరీరం, ఇట్లా పొందుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. ఏం కోరుకుంటాం మనం? ఈ శరీరాల్లోకే వద్దు, అసలు ఈ ప్రవాహంలో మనం ఉండద్దు. ఇది మనల్ని బంధించద్దు. ఇందులోంచి మనం బయటపడాలి అంటే మళ్ళీ ఇంకొక ఇట్లాంటి కర్మకృత శరీరాలు మనకి రాకూడదు అని మనం కోరుకోవాలి. అయితే అలా కోరుకోవాలంటే మనకి దీన్ని ఇచ్చేటటువంటి తత్వం ఎవడో వాడు తెలియాలి. మనకి ఎవడు ఈ రకమైన వాటన్నిటినీ మనకి ఇస్తున్నది, వాడు మనకి ప్రసన్నుడైతే మనకి ఇందులోంచి బయటపడే అవకాశం కలుగుతుంది. ఆ కలిగించగలిగిన వాడని చెప్పిన తత్వం మనకి భగవద్గీతలో
ఒక వాగ్దానం చేసింది, మామేవ ఏ ప్రపద్యంతే, ఎవడు నన్ను ఆశ్రయించునో మాయాం ఏతాన్ తరంతితే, ఈ ప్రకృతి బంధాన్నించి వాడు తరించును, బయటపడును, పడేటట్టు నేను చేస్తా అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనకి. అందుకోసం ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఎట్లా అంటే ఆయన దేనికి ఆధీనమై ఉంటాడో అది మనం పట్టుకుంటే సరి. ఆయన పేరు భగవంతుడు. భగవంతుడు దేనికి కట్టుబడి ఉంటాడు అంటే మంత్రానికి కట్టుబడి ఉంటాడు. మంత్రం ఎక్కడ దొరుకుతుంది అంటే బోల్డని పుస్తకాలు బజార్లో దొరుకుతున్నాయండి, వాటి నిండా చాలా ఉన్నాయండి. అంటే అట్లా నువ్వు ఎక్కడో దొరుకుతున్నాయి అని దొరికితే అది పంచేదా? మంత్రాన్ని ఒక యోగ్యుడైనటువంటి మహనీయుడు ఇది నీకు పనిచేస్తుంది, ఇలా చెయ్యి అని ఆయన మనకి అందిస్తే అది మనకి పనిచేస్తుంది తప్ప ఎక్కడో దొరికింది కదా, ఏదో దొరికింది కదా అని అంటే అది మనకి ఏ రకంగా ఏ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకు తెలీదు. ఒకసారి కోరుకున్నది ఒకటైతే లభించేది మరొకటి, దానికి పూర్తి విరుద్ధమైనది కావచ్చు. మంత్రం ఆధీనమై ఉండేటటువంటిది గురువు దగ్గర కనుక ఒక యోగ్యుడైనటువంటి సజ్జనుడు, మహానుభావుడు, సదాచార్యుడు మనకి ఆ మంత్రాన్ని ఇవ్వాలి. నీకు హితాన్ని వీళ్ళెవరు చూడటం లేదా? నేను నీకు హితం కలిగేదేదో చెప్తున్నాను, నీకే కాదు, నీ కుటుంబానికి, నీ రాజ్యానికి, నీ ప్రజానీకానికి కూడా 10 కాలాల పాటు సుఖంగా ఉండడానికి కావలసిందేదో అది నేను చెప్తున్నాను. నువ్వు సుఖంగా ఉండు, నీ జనాలతో సుఖంగా ఉండు. రాముడి జనాలతోటి సుఖంగా ఉండని, వాళ్ళని నువ్వు సుఖంగా పెట్టగలిగితే నువ్వు సుఖంగా ఉంటావు. ఏది నువ్వు నీ విషయంలో కావాలి అని అనుకుంటున్నావో ఎదట వాళ్ళు కూడా తమ విషయంలో అట్లానే అనుకుంటారు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. కనుక రాముడి వ్యక్తులతోటి సుఖంగా ఉండేట్టుగా నువ్వు చెయ్యాలి. అది పాడు చేసావు నువ్వు ఆ వ్యవస్థని, కనుక తిరిగి సీతమ్మని రాముడికి అప్పగించు అని చెప్పాడు. చెక్. నా సుఖాన్ని చూసి నువ్వు కళ్ళ నిప్పులు పోసుకుంటున్నావురా, నేను హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదురా, నేను సుఖపడ్డం నీకు ఇష్టం లేదురా, అందుకే నేను కోరి తెచ్చుకున్నటువంటి సీతని మళ్ళీ వాపసు ఇమ్మంటున్నావు అన్నాడే తప్ప తనకి అది హితకరమైనది ఏదో చెబుతున్నాడు ఆలోచించే ప్రయత్నం చేయలేదు. ఏం చేస్తాం అన్నయ్య? అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. నీకు ఇది పథ్యము. పథ్యం అంటే ఆరోగ్యం కలిగించేది, రోగాన్ని తగ్గించేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. కానీ ఇది అప్రియము. అసలు ఇలాంటి మాట చెప్పడానికే ఎవడో ముందుకు రాడు. ఏమిటో మంచితనం పోతుందండి. నాకు మంచితనం కాదు ప్రధానం, నీ క్షేమం ప్రధానం. పాపం చెప్పాడు. చివరికి వాడిని తన్ని పారేస్తే లంకా నగరంలోంచి ఉన్నవాడు ఉన్నట్టుగా కట్టు బట్టలతోటి 4 తోడుంటే వచ్చి రాముణ్ణి ఆశ్రయించాడు విభీషణుడు. ఇది రామాయణంలో జరిగింది. లోకంలో ఎక్కడైనా ఇదే పద్ధతి అండి. ఏది మనకి హితకరమో అలాంటి దాన్ని అసలు మొట్టమొదటి చెప్పడానికి ఎవడు సాహసించడు. ఊహవేళ ఎవడైనా కాస్త నిస్వార్థ ప్రవృత్తి కలిగిన వాడు చెప్పే ప్రయత్నం చేసినా, మన హితకారి అయిన వ్యక్తి చెప్పే ప్రయత్నం చేసినా బుర్రలోకి ఎక్కించుకోవడం అనేది అతి కష్టము.
శ్రోతాచ దుర్లభ అన్నాడు పాపం విభీషణుడు చివరికి ఏం చేతకాక. సో మహానుభావులు ఎప్పుడూ ఉంటారు అక్కడ. అంత లంకలో కూడా ఒక విభీషణుడు ఉన్నాడు. ఎక్కడైనా ఉంటారండి. భగవంతుడు నీకోసం తనే దిగొస్తాడు. ఎలా వస్తాడు? సంభవామి యుగే యుగే అని వాగ్దానం చేసినట్టుగా వస్తాడు. ఈ యుగంలో కూడా వస్తాడండి. వస్తాడు. మనకు కూడా కనిపిస్తాడండి. కనిపిస్తాడు. నువ్వు చూడాలని అనుకుంటే కనిపిస్తాడు. మనకి చూసేటటువంటి శ్రద్ధ ఉంటే కనిపిస్తాడు. ఆ వేళ అక్కడున్నవాడు కూడా వాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయితే మనకు అలా అనిపించట్లే. ఎందుకని? అందితే చులకన. ఏమండి, చేతికి అందిపోయేటట్టుగా ఉంటే మా వాడే కదండి అని అనిపిస్తుంది. చులకన భావం ఏర్పడుతుంది. మనకి చేతికి అంది ఉంటే, అందకుండా ఉంటే అయ్యో అది మంది కాదండి అని దాన్ని చూస్తే భయం వేస్తుంది. తాను ఇలా అందుబాటులోకి వచ్చి ఉంటాడు మన కోసం. అది నీకు తెలియాలి. ఇది మనకి వేదం చెప్పింది. అర్చామూర్తి మన ఎదుట ఉండేవాడు, మన కోసం అట్లా వచ్చినవాడు. ఇది తెలుసుకుంటే మన జన్మ సార్థకమైనట్టు లెక్క. ఇది మనకి తెలపడం కోసమనే గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించిందండి. ఇది మనకి తెలపడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గోదాదేవి దీన్ని పాడి మనకి ఆకర్షకంగా ఉండేట్టు అందించిందండి. లేకపోతే వేదాలు పెద్ద పెద్ద మంత్రాలతోటి ఇదే వాస్తవాన్ని చాలా విస్తారంగా చెప్పాయి అవన్నీ. కానీ అది మనకు అర్థం కాదు. అక్కడికి వెడితే మనకు అంతా కన్ఫ్యూజన్. అందుకోసం మనకి అర్థమయ్యేట్టుగా గోదాదేవి పాడి ఇచ్చింది తిరుప్పావైలో. ఈవేళటి పాటలో ఇదే తత్వాన్నంతటినీ గోదాదేవి చెప్పిందండి అందంగా. లోపల ఉన్నాడు కృష్ణుడు, బయటికి రావాలి ఆయన, ఆసనంలో కూర్చోవాలి. ఆయన తన గదిలో ఉన్నాడు. ఆయన నీ గదిలోంచి రావయ్యా అని పిలిచింది గోదాదేవి. ఎలా రావాలో చెప్పిందండి. గోదాదేవి యొక్క ఈ కవిత్వపు సౌందర్యం ప్రపంచంలో ఎవ్వడికి ఉండదని అనిపిస్తుందండి. ఇప్పటిదాకా ఉండేటటువంటి ఆ కవితా సామ్రాజ్యాన్ని అంతటినీ ఒకసారి మనం అలాగ కలయ చూస్తే గోదాదేవి లాంటి అద్భుతమైనటువంటి దృశ్యపు రచన చెయ్యగలిగినటువంటి వ్యక్తులు అంతకుముందు మనకెప్పుడు కనిపించదు. సో సృష్టిస్తాడు, తీసేస్తాడు. భూత్వా భూత్వా ప్రలీయతే అంటాడు ఆయన. ఇలాగా కల్పాదౌ విసృజామ్యహం కల్పక్షయే పునస్తాని. మళ్ళీ కల్పం అయిపోతే లోపలికి తీస్తా, కల్పం ఆరంభమైతే మళ్ళీ వాటిని బయటికి తెస్తా. 8వ అధ్యాయంలో భగవద్గీతలో ఈ మాట చెప్పాడండి ఆయన. నిన్న కళ్ళు తెరవమన్నారు, సరే కనులు తెరిచాడండి ఆయన. చెప్పాం కదా, ఇంతవరకు ఆయన స్వతంత్రుడు. ఇప్పుడు వాళ్ళు ఏది ఎలా చెబితే అమ్మ ఉంది కనుక అమ్మ చెప్పినట్టు ఆయన వింటాడండి. అలానే చేస్తాడు కూడా. సరే మన వాళ్ళు ఈవేళ సరే లేచి రావయా అని అడుగుతున్నారు. చెప్పండి మీరు ఎందుకు వచ్చారో అన్నాడండి నేను లోపల నుంచే. అలా చెప్పం. ఏ అంటే ఇలా చెప్పామనుకో నువ్వు మళ్ళీ బయటకు వచ్చింది ఏమంటావు, ఎప్పుడేదో నిద్రమత్తులో ఏదో చెప్పారు మీరు, నాకు ఆ నిద్రమత్తులో చెప్తే ఏమి ఎక్కుతుందరా అని మాట నిలకడ లేనివాడివి నువ్వు. ఏమండి, ఆయుధం పట్టంటాడు, ఆయుధం పడుతుంటాడు. ఆయన మాట మీద నిలబడే తత్వం లేనివాడి నువ్వు. అందులోనూ నిద్రమత్తులో ఉండగా ఏదో చెప్పారు, అప్పుడేదో చెప్తే నేను ఏదో అనేసాను అని ఇలాగ మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంది కనుక నువ్వు పడక గదిలో ఉండగా మేము చెప్పమయా, రా బయటికి రా. ఇది మన వాళ్ళు కోరారు. సరే రమ్మంటారా? రావాలి. సరే వస్తున్నా అని లేవబోయాడు. ఆగు
ఎలా లేవాలో మేము చెప్తాం, ఎలా కూర్చోవాలో మేము చెప్తాం, ఎలా నడవాలో మేము చూపిస్తాం, ఎక్కడ కూర్చోవాలో చెప్తాం. అక్కడికి వచ్చి కూర్చుంటే అప్పుడు మేము చెప్పాల్సింది ఏదో చెప్తాం తప్ప నువ్వు బెడ్ మీద సగం నిద్రలో ఉంటే అప్పుడు మీకు చెప్పి ఏం ప్రయోజనం? నువ్వు ఒక సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం మీద ఆడిన మాట తప్పటానికి వీలుండదు. అంచేత అక్కడ దాకా వస్తేనే నీకు మా విన్నపం ఏమిటో మేము తెలియచేసేది తప్ప లోపల చెప్పాం. ఈవేళ మన వాళ్ళు అది స్వామికి విన్నవిస్తున్నారు. ఇంతకీ ఏం చేసేయడానికి వచ్చారో చెప్పరండి. నువ్వు అక్కడ కూర్చుంటే అప్పుడు తర్వాత చెప్తా ఉన్నారు. ఈవేళ అలాగ లేచి నడచి వచ్చి సింహాసనం మీద కూర్చోమని చేసే ప్రార్థన పాసురాన్ని ఒకసారి మనం అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, மாறி மலைமுழஞ்சில் மன்னி கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேரிமயிர் பொங்கா எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னு இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். ఇది పాసురం. నీ పూవై పూవన్నా, నువ్వు ఎవడనుకుంటున్నావు? నువ్వు మా కృష్ణుడివై వచ్చావయ్యా, మా కోసం వచ్చావయ్యా, సుకుమారుడివై వచ్చావయ్యా, వెన్నలు తినేట్టుగా వచ్చావయ్యా, వెన్నెలతో పెరిగిన వాడిగా వచ్చావయ్యా, అతసి పువ్వు కంటే కోమలుడవై ఉన్నావయ్యా, అలా వచ్చావు మా కోసం. నువ్వు సింహంలా రానంటావేమిటి? మరి మీరే కదా చెప్పారు సీరియస్ సింహంలాగని. అంటే అది ఎలా వస్తుందో అట్లాగ రమ్మనే తప్ప అలా మా మీద నీ పరాక్రమం చూపించమని కాదు. అది కావాలంటే హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళ మీద చూపించుకో, మా దగ్గరటయా నీ కబుర్లన్నీ. అమ్మ దగ్గర మళ్ళీ గట్టిగా ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వీల్లేదండి. నీ పూవై పూవన్నా, అతసీ పుష్పం వలె అతి సుకుమారము అతి కోమలమైనటువంటి స్వామి. ఉన్ కోయిల్ నిన్రు, అది నీ కోవెల. ఇదివరకు నందగోపుడు కోవెల అన్నారు, అప్పుడు ఇప్పుడు ఇది ఆయన కోవెల. ఉన్ కోయిల్ నిన్రు, నీ మందిరంలోంచి నువ్వు ఇంగనే పోందరుళి, ఇలా రావాలి అంది. ఎలానో చెప్పలేదండి, బహుశా నడిచి చూపించి ఉంటుంది. అలా నడిచి ఉంటాడు ఆయన కూడా. ఎక్కడి నుంచి రమ్మని చెప్తోంది? ఆలయంలో మనం ఎప్పుడైనా చూసినప్పుడు, ఆలయంలో గర్భాలయంలోంచి స్వామి బయటకు వచ్చే సన్నివేశం మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇంత ఉంటుందండి. ఆలయం లోపల మనకి ఏ అలంకారంలో ఉన్నాడో ఎలా ఉన్నాడో మనకైతే ఏం తెలియదండి. ఆ లోపల ఉండేటటువంటి ఆయన
బయటికి రావడానికి ముందర మనకేవో లోపల కొన్ని మంత్రాలు తంత్రాలు గడిబిళ్ళు వినిపిస్తూ ఉంటాయి. ఆ వినిపించేది మెల్లమెల్లగా ఆయన తలుపు తీసుకుని నడిచి క్రమంగా బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత బయట ఉండేటువంటి ఒక మండపంలో ఒక అద్భుతమైనటువంటి సింహాసనంలో ఆయన అక్కడ కూర్చుంటాడు. ఇది ఆలయంలో జరిగే సన్నివేశం. ఈ సృష్టికి జరిగే సన్నివేశం కూడా అలానే ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? సృష్టికి పూర్వం తనలోంచి తేజస్సు తీసి, అందులోంచి జలాన్ని తీసి, అందులోంచి పృథివీని తీసి, అందంగా పాళ్ళు వేసి, ఈ రచనంతా చేసి, అందులో మనలాంటి ఆకృతులన్నీ కూడా తయారు చేసి, శరీరాలు దేవ, తిర్యంగ్, మనుష్య, స్థావర అని పిలిచేటట్టుగా 4 రకాలుగా ఉండేటటువంటి ఈ ప్రకృతిని అంతటినీ కూడా తయారు చేసి, ఇవే ఒక సింహాసనాలా అన్నట్టుగా వీటిల్లో ఆయన కూర్చుని ఉంటాడు. ఇవి ఎంత అందమైన సింహాసనాలండి ఇవి. రేపు ఆయనకి కలిగినటువంటి శ్రమ తీరా హారతి ఆండాళ్ తల్లి ఇస్తుంది. ఆ హారతి ఇచ్చేటప్పుడు మనం మంగళం అంటామే, దాన్నే పల్లాండు అన్నారు గోదాదేవి వాళ్ళ నాన్నగారు. అయితే మా గోదాదేవి మీరన్న మాట నేనెందుకు అనాలి కనుక అని ఈవిడ పోற்றி అంటుందండి. అన్రివ్వులహం అళందాయ్ అడి పోతి. రేపు పోతి పాసురం అని అంటారు. రేపు మంగళ పాసురం, హారతిచ్చే పాసురం. కనుక రేపటి దినాన మనం అందరం కూడా చక్కగా హారతులు తెచ్చుకుంటే, అవకాశం ఉండేవాళ్ళు మన ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు, లేని వాళ్ళకి మన వాళ్ళు ఇక్కడ ఇస్తారు. మనం పాసురం చదివేటప్పుడు రేపు మనందరికీ కూడా ఆ హారతులు ఇస్తే వాటిని వెలిగించి వాటితోటి హారతులు మనం కూడా ఇస్తూ ఆనాటి గోదా తల్లి పాడిన పాటని పాడుకునే ప్రయత్నం రేపు చేద్దాం. జై శ్రీమన్నారాయణ.